ఎలక్షన్స్లో భాగంగా 40వ డివిజన్లో ఉన్నాము. ఇక్కడ బీజేపీ తరఫున బరిలో మాడ్గుల అనుష ఆనందరావు గారు అడిగి తెలుసుకుందాం ఒకసారి. చెప్పండి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చిన్న ఏజ్లో ఎలక్షన్స్లోకి వచ్చారు, యువత ముందుకు రావాలనే పిలుపుతో వచ్చారా? ఫస్ట్ నల్గొండ ప్రజలకు అందరికీ నమస్కారం. 40వ డివిజన్ కార్పొరేషన్ బీజేపీ తరఫున నిలబడడం జరిగింది. నా పేరు అనుష ఆనందరావు. ఈ 40వ డివిజన్ ప్రజలందరికీ వారి కుటుంబ సభ్యులలో ఒకరిలాగా ఉండి వారి సమస్యలన్నీ తీరుద్దామని మేము ముందడుగు వేశాము. వారికి ఎలాంటి సమస్యలు, రోడ్ సమస్య, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్, ఎలాంటి అవసరాలు ఉన్నా మేము ముందుంటామని తెలియజేస్తున్నాను. అంటే మీరు ఎలాంటి మేనిఫెస్టో పెట్టి తీసుకెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు? ప్రజల్లోకి అంటే ఇప్పుడు కొత్తదనం రావాలని ప్రతి ఒక్కరు పార్టీ వాడు మొత్తం కోరుకుంటుంది. ఫస్ట్ మెయిన్ థింగ్ అనేది యువత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బీజేపీ నమ్ముకొని, భారత జనతా పార్టీ నమ్ముకొని మేము పార్టీలో జాయిన్ కావడం జరిగింది. టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టికెట్ కూడా చాలా ప్రయత్నాలు చేశారు. కాకపోతే మనం విజయం సాధించి మన 40 వార్డు అనేది బీజేపీ జెండా ఎగరేయాలని కోరుకుంటున్నాం. యువత కదా మెయిన్, ఎలాంటి హామీలు ఇద్దాం అనుకుంటారు యువతకి? యువతకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, చెడు వ్యసనాలకు పోకుండా కాపాడటం అది మెయిన్ థింగ్, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి చదువుకొని ఎవ్వరు నా ఇంటికి వచ్చి నన్ను అడిగినా అడగకపోయినా వేరే విధంగా మూడో వ్యక్తి నాకు తెలిసిన చదువు గురించి అయితే ఖచ్చితంగానే హెల్ప్ చేస్తా. ఇక మోరులు ఇవన్నీ కామన్, అవి చేసే పనులే నిధులు వచ్చేస్తుంటాయి మన గవర్నమెంట్, అది కామన్. కానీ చదువు అనేది చాలా ఇంపార్టెంట్, ఆరోగ్యమే చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్ తరపున, చదువు తరపున అనేది నా సొంత పైసలతో నేను 40 వార్డుకి నేను సహకరిస్తాను. మీరు ఇంటింటి ప్రచారం చేస్తురుగా, ఎలాంటి సమస్యలు మీకు చెప్తున్నారు ప్రజలు? ఇలాంటివి అంటే కామన్గా డ్రైనేజ్ అనగా, వాటర్ అనగా, అండ్ థింగ్ ఈ కెమెరాస్ అని మన నెక్స్ట్ గేటర్ హెడ్ దాకా ఈ విధంగా మారాలని కోరుకుంటున్నారు. ఏ విధంగా అంటే ఇప్పుడు కాలనీ అనేది గేట్లు అయినా ఏదైనా 4 వాచ్మెన్ నుండి టోటల్గా 12 కల్లా గేట్ క్లోజ్ ఉండేటట్టు ఆ విధంగా కోరుకుంటున్నాను. కెమెరాలు పెట్టేయండి సో అది సరే నేను ఖచ్చితంగా హామీ ఇచ్చాను. కాకపోతే 40 వార్డులని 20 సంవత్సరాల తర్వాత బీజేపీ జెండా ఎగరేయడం జరిగింది. అది యువత వల్లనే సాధ్యమవుతుంది. యువత వల్లనే సాధ్యమవుతుంది. బీజేపీ ఎలక్షన్స్లో యువత ముందుకు రావాలని మీరు పిలుపునిస్తున్నారు. మీరు కూడా యువతగా ఉండి ఇంకా ఎలాంటి నిధులు తీసుకొద్దాం అనుకుంటున్నారు? కార్పొరేషన్ కదా, సెంట్రల్ నుంచి కార్పొరేషన్ అన్న బట్టి ఈ సంవత్సరం కార్పొరేషన్గా మారింది. ఈ నిధులు అనే విధంగా ఏ విధంగా వచ్చినా ఇప్పుడు ఫ్లైఓవర్ ఇప్పుడు కొన్ని విధంగా మారిపోయినాయి. ఇప్పుడు పార్టీ మారినా ఏం చేసినా బీజేపీ అనేది మెయిన్ థింగ్. రాష్ట్రం ఢిల్లీలో విధంగా నిధులు ఏ విధంగా వచ్చినా ఏ ఒక్క రూపాయన ప్రజలకు లెక్క చూపిస్తానని మాటిస్తున్నాను.